ఆట్ కొట్టురి బ్యాండ్లు పంచురి స్వీట్లు కప్పురి శాల్వలు పెట్టుర్రి వీర తిలకాలు ఎయ్యురి డాన్సులు ఊరంతా జెయ్యురి ఊరేగింపులు సంబురాలల్లా తగ్గేదేలే ఎవ్వలేమన్నా ఇనేదేలే మామూలు సక్సెస్ మరిది చరిత్ర చెప్పుకునే గొప్ప గెలుపు ఓ మనిషికి పట్టుదలకు దక్కిన పెద్ద విజయం చూసి మీరు కూడా కాంగ్రెస్ చెప్పి బుక్కెడు చక్కెర వెయ్యిరి నోట్ల చాల్వెల్ గప్పి బొట్లు టోపీలు పెట్టి భుజాల మీద ఎక్కించుకొని బ్యాండ్ సప్పుడుతోని ఊరంతా ఊరేగిస్తున్నారంటే ఆయనత ఎంపీ ఎమ్మెల్యేగా ఎంత కాదన్నా సర్పంచ్ గానన్నా గెలిచుంటాడా అని అనుకునేరు అవన్నిటికంటే పెద్ద గెలిపినది ఒకటి కాదు రెండు కాదు 10వ తరగతి పాస్ అయిండినే అందుకే ఈ సంబరాలు ఓసి ఆగా నడివిలెత్తయ్యా దేశం మీద ఎవ్వరు 10th పాస్ కానట్టు ఈయన ఒక్క ఆయన ఏదో పరీక్ష రాసి పాస్ అయినట్టు ఎందుకు ఇంత ఆగము పోనీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇట్లా కొట్టిండా ఏంది అని అంటే అది కూడా కాదు పట్టిడవని విక్రమార్కుని తీరు 10 సార్లు పరీక్ష రాసి మొత్తానికి 10వ తరగతి పాస్ అయ్యిండు మహారాష్ట్రలో బీడ్ కాడుండే కృష్ణనామదేవ్ ముండే అనే ఈయన 2018 సంధి సప్లిమెంటరీ రెగ్యులర్ అన్ని కలిపి 10 సార్లు రాసినాక ఇప్పుడు మొత్తానికి 10th పాస్ అయ్యిండమ్మా ఇక ఆ సంబురంలో ఊరోళ్ళంతా కలిసి సాధించినవరా బుల్లోడా అని అందరికి ఇట్లా చక్కెర స్వీట్లు వంచి భుజాల మీద ఎక్కించుకొని గుడిదాకా బ్యాండ్ సప్పుడుతో బరాత్ తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించారు ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు ఏదో ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయినట్టు 12th ఫెయిల్ సినిమా క్లైమాక్స్ లా హీరోని మించి సాధించినట్టు ఇంత చేసిరా 10th పాస్ అయినందుకే అని అంటే వాళ్ళ సంబరం వాళ్ళ ఇష్టము పాపం ఆయన కూడా ఎంత తనలాడిండు 10th పాస్ కావాలని మొత్తానికైతే పాస్ అయ్యిండు మీరు ఆపకూరన్నలు వరుసగా వారం దాకా చేయరు సంబరాలు అంతే తగ్గేదేలే లంకె బిందెలు సొమ్ముల సర్వలు ఏముండయి అవన్నీ మూఢనమ్మకాలే అవిటి మీద ఆశ పెట్టుకొని గుళ్ళల్లా గుట్టలల్లా పాడుబడ్డ కోటలల్లా పడావడ్డ పాతిళ్ళల్లా తొవ్వి ఆగం కాకుండ్రి అని చెప్తుంటే చాలా మంది నమ్మరు ఎందుకో తెలుసా ఇగో గిసువంటి చూసే ఎన్నో 1-2 తాన్లు అయితే గిసువంటి ముచ్చట చూసి మీటర్లే తవ్వుకుంటారు ఇక సుశీర్రా ఇండి పిల్లలు ఎంత చక్కని మరిచిపోతున్నాయో ఎవరో ఎంబడిబడి చేయించుకున్నాయి కావేవి భూమిలో దొరికినాయి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి కాడ ఉపాధి పనులు చేయిస్తున్నారట ఈ ఆడ అక్క అందరి లెక్కన ఊతుండగా ఇగో ఈ డబ్బాగా అనొచ్చిందట ఏంది డిజైన్ గమ్మత్తుంది అని తీసి చూస్తే వెండి బిల్లలు ఉంగరాలు కానొచ్చినాయట ఎంబడే పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వాళ్ళు వచ్చి అన్ని నడుచుకొని రిపోర్ట్ కాగితం రాసుకున్నారు ఇక అన్ని లెక్క తీస్తే 25 వెండి బిల్లలు 2 ఉంగరాలు ఉన్నాయని తేలిందట ఇక బిల్లల మీద ఉర్దూతో రాసున్న అక్షరాలు ఉండే వరకలా మరి వెనకట రాజులు నవాబుల కాలం నాట్యా ఏంది అని అనుకోబట్టిరట చూసిన జనాలు మరి దొరకంగానే ఎవరనేమన్నా తీసుకున్నారా అక్క బాక్స్ వెళ్ళింది ఆ బాక్స్ తీసుకుంటే మా అబ్బాయి చేతిలో పెడుతుంటే వాళ్ళు ఉండి చేతిలో పెట్టొద్దు నువ్వు ఉండని పక్కకు ఉంటే నేను అట్లే తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళినా ఆడబెట్టినా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకొని వచ్చిన సార్ అంతే అది నేను అందులో ఏముంది కూడా నేను ఉంగరాలు అవి ఉన్నాయి అన్ని తీసుకొచ్చినా చూసుకోండి ఇవి చూసి లంకె బిందెలు మనలున్న మరశంబులు అనుకుంటా గడపారాలు పట్టుకొని నరసింహ సినిమా రజనీకాంత్ రేంజ్ లో బయలుదేరు ఏం లే పోలీసులు చూస్తే లోపటేస్తారు ఎన్నో పొలాల శిల్కలలు అంటే ఎనకటోళ్ళు దాచుకునే అప్పుడు ఒకటి ఇప్పుడు ఇట్లా బయటపడుతుంటాయి అంతే లేని ఆలోచన చేయకు రాగం కాకురా